మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. గోరా మనోహరి కోసం మళ్ళీ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. మనోహరి గదిలో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే గోరా కిటికీలో నుంచి మనోహరి అని పిలవగానే టెన్షన్ పడుతున్న మనోహరి ఆ పిలుపుతో మరింత టెన్షన్ పడిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది. కిటికీలో నుంచి గోరా తలుపు తెరు, నేను నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉండటంతో వెంటనే మనోహరి గదిలోకి తీసుకొచ్చి తన గదిలో గోరాతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? అమర్ నిన్ను ఇక్కడ నాతో చూశాడంటే ఇంకేమైనా ఉందా? ఇద్దరి ప్రాణాలు తీసి పడేస్తాడు. వెళ్ళిపో వెళ్ళిపో అని మనోహరి చెప్తూ ఉంటుంది. లేదు మనోహరి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనే ఇక్కడికి వచ్చాను. నేను మాట్లాడేది పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అని గోరా చెప్తాడు. అయితే ఏంటో త్వరగా చెప్పి వెళ్ళిపో అని మనోహరి అంటుంది. ఆ ఆత్మ నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టే వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. ఈ ఇంటిని విడిచి వెళ్ళదు. ఈ లోకాన్ని కూడా విడిచి వెళ్ళదు అని గోరా అంటే, అయితే ఆ ఆరు ఆత్మని నువ్వు బంధించాలంటే నీకు నేను ఏం సహాయం చేయాలి? నీకు ఏం కావాలో చెప్పు, అది చేస్తాను అని మనోహరి అంటుంది. అయితే నాకు ఆ ఆత్మ అస్థికలు కావాలి అని గోరా అంటాడు. ఏంటి, ఆరు ఆస్తికలు కావాలా నీకు? ఆరు అస్థికలు నీకు ఇవ్వటం అది ఇంపాసిబుల్, అది సాధ్యం కాని పని. అవి అమర్ దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. అమర్ని కాదని ఆ అస్థికల్ని తీసుకొచ్చి నీకు ఇవ్వటం అది నా వల్ల అయ్యే పని కాదు అని మనోహరి అంటే, అయితే ఆ ఆత్మ నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది మనోహరి. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని గోరా చెప్తూ ఉంటాడు. మరి ఎలా చేయాలి? అమర్ దగ్గర ఉన్న ఆ అస్థికల్ని ఎలా తీసుకురావాలి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ డోర్ ఓపెన్ చేసుకొని మనోహరి గదిలోకి వస్తాడు. దాంతో గోరా మను ఇద్దరు కూడా డోర్ తెరుచుకొని వస్తున్న అమర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అమర్ గోరాని చూసే లోపల గోరా తప్పించుకుంటాడా, లేకుంటే మనోహరి గోర నా ప్రాణాలు తీయటానికి వచ్చాడని ఏదైనా కవర్ చేసి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.